ఉన్నప్పుడు మేము వెళ్ళి కలిసినప్పుడు సంతోషంగా మందిరానికి కావలసిన మొరమంతా సార్ ముందు నిలబడి సహాయం చేశారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. కనుక ఇది అనేక దేశాల నుండి ఈ మందిరానికి వస్తున్నారు. ఇటలీ, అమెరికా, అనేక దేశాల నుండి. మరి మొన్న ప్రకాష్ అయ్య గారికి, నాకు, నారాయణ రెడ్డి సార్ గారికి మేమందరం విజయ్ కుమార్ ఫాదర్ ఉన్నప్పుడు ఒకసారి అనిల్ థామస్ గారిని పిలుద్దాం పాల్సన్ నాకు చెప్పారు. మరి ఇక్కడ సీఎం కూడా తీసుకొద్దాం, హోలీ ల్యాండ్ కడదాం ఫాదర్ చెప్పారు. దీన్ని టూరిజం శాఖలో మనం పేరెక్కిద్దాం అంటే నేను అన్నాను ప్రకాష్ అయ్య గారితో, మనం ముందు మన ఎమ్మెల్యేలను పిలిచి ఇక్కడ కడియం శ్రీయారి గారి ద్వారా మనం ముందుకు పోదాం ఏదైనా కానీ అని నేను లెటర్ రాపిచ్చాను. అతి త్వరలో మన క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం మరి సార్తో మాట్లాడి అనిల్ థామస్ గారితో, రాజేందర్ రెడ్డి గారితో, మరి ముఖ్యంగా కడియం శ్రీయారి అయ్య గారితో, ఎమ్మెల్యే గారితో తొందరగా మాట్లాడి దీన్ని టూరిజం దాంట్లో మనం ఎక్కిద్దామని అది ఒక కోరిక మాకున్నది. తప్పకుండా ఇది మీరు ముందుకు మీ ద్వారా దేవుడు ముందుకు తీసుకెళ్తాడని నేను విన్నపం చేయించున్నాను. త్వరగా మరి టాంకీ కూడా సార్ కట్టిస్తా అని చెప్పారు. ఆ రోడ్డు ముందు సిసి రోడ్డు కొద్దిగా ఖరాబ్ అయింది బాగా. ఒక డ్రైనేజ్ కూడా కొద్దిగా తొందర అర్జెంట్ కావాలని ప్రార్థన చేస్తున్నాను. సారు చేస్తారు, మర్చిపోరు, నాకు తెలుసు. మాటిస్తే తప్పకుండా వెనుకకు తీసుకోరు సార్, నెరవేరుస్తారు. నేను చూశాను నా జీవితంలో. దేవుడు ఆ మాట ద్వారానే, వారి యథార్థత, వారికి ఉన్న నమ్మకత్వం ద్వారానే దేవుడు ఈ స్థలంలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీ కొరకు మేము ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తాం సార్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో గౌరవనీయులు డాక్టర్ పులి అనిల్ గారు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ గారు ఉండడం మనకెంతో సంతోషం. వీరందరి కొరకు దైవజనులు, అపోస్తులు పాల్సనయ్య గారు ప్రార్థన చేస్తారు. కృపా కనికరం కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నాయన, మేమందరం నీ పాదం దగ్గరికి వచ్చాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామపేట ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటాన్నాం. మీరు మధ్యలో ఉన్నందుకు వందనాలు. ఈ క్రిస్మస్ హోలీ ల్యాండ్ నాయన మరి పునాది రాయబోచున్నాం. నీ దాసులు ప్రభువా, స్టేషన్ గన్పూర్ శాసన సభ్యులు, ఎమ్మెల్యే కడియం శ్రీయారి గారిని నీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా. నీ బలమైన పరిశుద్ధాత్మను నీ దాసుని మీద నింపి మంచి ఆరోగ్యం వారి కుటుంబాన్ని దీవించండి నాయన. మరి నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని కూడా దీవించండి. నీ మంచి జ్ఞానం, ఆరోగ్యం దయచండి నాయన. కేఆర్ నాగరాజు గారిని మరి ఇక్కడ ప్రభువా, థామస్ గారిని ప్రభువా, గౌరవనీయులు అనిల్ థామస్ గారిని దీవించండి. మంచి ఆరోగ్యం, జ్ఞానం, పరిశుద్ధాత్మ నింపి అదేవిధంగా పులి అనిల్ గారిని దీవించండి ప్రభువా. ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు ఈ కరుణాపురం గ్రామాన్ని ఆశీర్వదించి ఇక్కడ నాయన మరి హోలీ ల్యాండ్, క్రీస్తు జ్యోతి హోలీ ల్యాండ్ను మరి మేము త్వరగా పునాది రాయబోచున్నాం. మార్గములను సరళం చేసి కావలసిన అన్ని సమకూర్చమని మమ్మల్ని ఇక్కడున్న అందరినీ స్టేజ్ మీద వేదికలు అలంకరించిన బిడ్డలందరూ దీవించి నీ రక్షణ మార్గం నడిపించు. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు సార్. ఈ సమయంలో కేక్ కట్ చేస్తాం సార్. ముందుకు రండి అని మనమందరం కలిసి ఓ సద్ భక్తులారని పాట పాడు. ఓ సద్ భక్తులారా, లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించె రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరాని సాముతో సర్వేశ్వరుండు నరరూప
నమస్కరించి పూజింతు. జై బలో ఖుదావందే సుమసీకి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మరి ఎమ్మెల్యేలు అలాగనే కాంగ్రెస్ ఏఐసిసి లీడర్స్ వారందరూ ఇక్కడ ఉండడం చాలా సంతోషం. మరి పిలవగానే వారు వచ్చినందుకు ప్రత్యేకంగా క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం పక్షంగా మరి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మరి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి క్రీస్తు జ్యోతి మందిరాన్ని ప్రేమించి మరి మన మందిరంలో ప్రేమించి మరి ఈరోజు మన మధ్యలోనికి వచ్చినటువంటి గౌరవనీయులు కడియం శ్రీహరి గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి హన్మకొండ నియోజకవర్గం శాసనసభ్యులు మరి నాయన్ రాజేంద్ర రెడ్డి గారికి హృదయపూర్వకమైన వందనాలు, అనిల్ గారికి వందనాలు, మరి అనిల్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరం నిలబడి ఉండగా ఒక పల్లవి చరణం క్రిస్మస్ గీతాన్ని ఆలపిస్తూ ఉండగా మరి వారు ఒక పల్లవి పాడిన తర్వాత వెళ్తారు. రాజులకు రాజుగుంటన్నయ్య, రాజులకు రాజుగుంటన్నయ్య, రారే చూడా రారే చూడా రారే చూడా మనం వెళ్లుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్లుదామన్నయ్య. మరి ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి మన మధ్యలోనికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా వారందరికీ క్రీస్తు జ్యోతి మందిరం తరపున, ప్రింట్ వారికి, మరి ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు మనమందరము ఈ ప్రార్థనా మందిరములో దేవుని ప్రార్థించుకుంటున్నామంటే, ఇంత చక్కటి ఆలయం, ఇంత చక్కటి ప్రదేశంలో ప్రార్థన చేసుకుంటున్నామంటే దీనికి కారణం పాల్సనయ్య గారు. దీనికి కారణం జయప్రకాష్ అయ్య గారు. ఆసియాలోకెల్లా పెద్ద ఆలయాన్ని నిర్మాణం చేయడం అంటే ఎంతో నమ్మకము, కాన్ఫిడెన్స్ ఉంటే అది సాధ్యం కాదు. కానీ పాల్సనయ్య గారికి ఆ ప్రభువు ఏ రోజు ఏ సందేశం ఇచ్చాడో కానీ మనందరికీ చక్కటి ఆలయాన్ని నిర్మించి పెట్టారు. వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. రియల్లీ ఇట్ ఈస్ ఏ మాన్యుమెంట్. ఇది హిస్టరీలో ఉండిపోతుంది. పాల్సనయ్య గారు చరిత్రలో ఉంటారు, మన కరుణాపురం చర్చి కూడా చరిత్రలో ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
పాల్సన్ అయ్య గారి ప్రార్థనల వల్ల, జయప్రకాష్ అయ్య గారి ప్రార్థనల వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను ఎమ్మెల్యే అయ్యాను. పాల్సన్ అయ్య గారి ప్రార్థన వల్ల, జయప్రకాష్ అయ్య గారి ప్రార్థన వల్ల, ప్రభు దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల నా బిడ్డ ఎంపీ అయింది. కాబట్టి ఈ ఆలయానికి సంబంధించి పాల్సన్ అయ్య గారికి, జయప్రకాష్ అయ్య గారికి, ఇక్కడికి వచ్చే భక్తులకు నాతో అయిన మేరకు, ఎంపీ గారితో, ఎమ్మెల్యే గారితో అయిన మేరకు మేము ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ మాత్రం కూడా హెజిటేట్ చేయొద్దు. మేము ఈ క్రిస్టియన్ ఫ్రెటర్నిటీలో సభ్యులేమే అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనదంతా ఒక కుటుంబం. ఇక్కడ ప్రేమ మాత్రమే పంచబడును. ఇక్కడ ప్రేమ మాత్రమే పంచబడును. విభేదాలకు, విరోధానికి అవకాశం లేదు. విభేదాలు, విరోధాలు ఆలయంలోకి రాకముందు బయటనే వదిలిపెట్టుకొని లోపలికి రావాలి. మన మనసులో ప్రభువు రూపం మాత్రమే ఉండాలి. అదే నిజమైన క్రిస్టియన్ యొక్క లక్షణంగా ఉండాలి. చెడు పనులకు దూరంగా ఉండాలి. అవినీతికి దూరంగా ఉండాలి. తాగుడుకు దూరంగా ఉండాలి. సమాజంలో మనం అంటే మంచి అనిపించుకోవాలి. ప్రభువు మనకు జన్మనిచ్చాడు. ఈ జన్మలో నువ్వు ఏం సాధించావు అని మళ్ళీ నువ్వు పైకి వెళ్ళినప్పుడు ప్రభువు అడుగుతాడు నేను. నువ్వు ఒట్టి చేతుల్లోనే పైకి పోయావనుకో, ఆ ప్రభువు అక్కడికి రాగానే నువ్వు ఏం చేసినావని నేను అడిగితే నువ్వు బిక్కమొఖం వేసినావనుకో, ప్రభువు అంటాడు, నిన్ను శపిస్తాడు. నువ్వేం చేయకుంటే ఇన్ని సంవత్సరాలు అక్కడ ఎందుకు బతికినవురా వేస్ట్గా. కాబట్టి మనతో అయిన మేరకు పాల్సన్ అయ్య గారు పెద్ద ఆలయం కట్టిండు, నేను మిమ్మల్ని కట్టమంటలేను. మీ హృదయాలలో మీరు క్రిస్టియన్ అని చెప్పుకునే సందర్భంలో మీ హృదయంలో యేసుక్రీస్తును ప్రతిష్ఠించుకోండి. మన హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిన కోరు. నేను జెరూసలేం వెళ్ళాను. జెరూసలేంలో ప్రభువు శిలువ వేసిన ప్రదేశాన్ని చూశాను. ఆనాటి పురాతనమైన కట్టడాలు, ఆ పురాతనమైన గోడలను పట్టుకొని ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భక్తులు ప్రార్థనలు చేస్తుంటే చూశాను. నేను రోమ్ పట్టణానికి వెళ్ళాను. వాటికన్ సిటీ చూశాను. అక్కడ ఉన్న సెయింట్ పీటర్స్ బసిలికా చూశాను. ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్దదైన చర్చ్ వాటికన్ సిటీలో ఉంది. దాన్ని సెయింట్ పీటర్స్ బసిలికా అని అంటారు. మనం చర్చ్ అంటాము, వాళ్ళు బసిలికా అంటారు. అది బంగారంతో చేయబడ్డది, బంగారంతో తాపబడ్డది. అంటే ఇట్లా గోడల మీద బంగారం ఇట్లా పెట్టేశారు. అందులోకి వెళ్తే ఎక్కడికో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. మనం ఒక 10 నిమిషాల బసిలికా ఆ చర్చిలో కూర్చుంటే ప్రపంచాన్నే మర్చిపోతాం. మనం మైమర్చిపోతాం. తన్మయత్వంలో తెలియకుండానే యేసును, ప్రభువును మనసులో ధ్యానిస్తూ ఉంటాం. అంత బ్రహ్మాండమైన చర్చ్ అక్కడ వాటికన్ సిటీలో ఉన్నది. ఆ స్థాయిలో కాకుండా మనందరం
ప్రతి శనివారము ప్రశాంతంగా 1 గంట 2 గంటలు ఒక ఆలయానికి వచ్చి బాధలన్నీ మర్చిపోయి మన ఇంటికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన అనేక బాధలు సమస్యలను మర్చిపోయి ఇక్కడ దేవునిలో లీనమై ప్రార్థన చేసుకుంటే మనశ్శాంతి లభిస్తుంది. పాల్సనాయ గారిని చూడగానే రోగాలు మాయమైపోతాయి. పాల్సనాయ గారిని చూడగానే బాధలు మాయమైపోతాయి. పాల్సనాయ గారిని చూడగానే నాకు క్రిస్టియానిటీ వచ్చేస్తుంది. పాల్సనాయ గారిని చూడగానే నేను కూడా ఒక ఫాదర్గా, ఒక పాస్టర్గా మారాలనుకుంటా. నేను కూడా పాస్టర్గా మారాలి, నేను కూడా దేవుని స్తోత్రాన్ని చెప్పాలని ఇష్టపడతా. కానీ భయం వేస్తుంది, తప్పులు గిట్ల దొరుకుతాయేమో, మళ్ళీ ఏదో చేయబోతే ఏదో అవుతుందేమో అని భయం వేస్తుంది. అంటే ఆ స్తోత్రంలో ఉన్న గొప్పతనం అది, ప్రభువు స్తోత్రంలో ఉన్న గొప్పతనం అది. చాలామందికి అర్థం కాక అమాయకంగా నేను కూడా క్రిస్టియన్ అని చెప్పుకుంటారు. కానీ క్రిస్టియానిటీ అనేది మా రాజేంద్ర రెడ్డి గారికి కూడా చెప్పాలనుకుంటున్నాను ఒక మాట. క్రిస్టియానిటీ అనేది నా దృష్టిలో మతం కాదు. ఇట్స్ నాట్ ఎ రిలీజన్. ఇట్స్ నాట్ ఎ రిలీజన్. ఇట్ టీచెస్ హౌ టు లివ్ ఇన్ ఏ సొసైటీ. క్రిస్టియానిటీ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. అది నీకు మార్గం చూపిస్తుంది. సమాజంలో గౌరవంగా తలెత్తుకొని ఆత్మాభిమానంతో జీవించే ఒక విశ్వాసాన్ని నీలో కలిగిస్తుంది. మన క్రిస్టియానిటీలో కూడా అనేక డినామినేషన్స్ ఉన్నాయి, కానీ ప్రభువు ఒక్కడే. దేవుడు ఒక్కడే అని ఎలాగైతే చెప్పుకుంటామో, క్రిస్టియానిటీలో ఎన్ని డినామినేషన్స్ ఉన్నా ప్రభువు ఒక్కడే అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు, కొట్లాడుకోవద్దు. మనందరం కూడా ప్రభువుపై నమ్మకం పెట్టి మన సంసార సాగరాన్ని ఈదుతూ ముందుకు వెళ్ళాలి. సమస్య వచ్చిందని ఆగిపోవద్దు. సమస్య వచ్చినప్పుడు గట్టిగా ఒకసారి మనసులో హల్లెలూయా అనుకోవాలి, అని ఒక అడుగు ముందుకు వేయాలి. నీ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ ధైర్యంతో నువ్వు ముందుకు సాగు. మన దారి పొడవున ఎవరు రెడ్ కార్పెట్స్ పరవరు. మనకెవరు బ్రహ్మాండంగా మన దారి పొడవున పూలు నడుస్తుంటే పూలు చల్లరు. రాళ్ళు వేసేటోడు ఉంటాడు, ముళ్ళ కంపలు వేసేటోడు ఉంటాడు, తొవల మనల్ని తిట్టేటోడు ఉంటాడు, కొట్టేటోడు ఉంటాడు. కానీ అవన్నీ కూడా దేవుని పైన భారం వేసి ముందుకు నడువు, అవన్నీ పక్కకు పోతాయని చెప్పే సందర్భం గుర్తు చేస్తాం. ఎప్పుడు కూడా ఒక విశ్వాసంతోనే అడుగు ముందుకు వేయాలి. అప్పుడు తప్పకుండా జీవితంలో సక్సెస్ అవుతామనే నమ్మకం నాకున్నది. నేను రాకముందు పాల్సనాయ గారు ఏదో చెప్తున్నట్టు విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. సెయింట్ పీటర్స్ బసిలికా నమూనాలో ఇక్కడ ఒక చర్చ్ కట్టాలనుకుంటున్నారా? ఎక్కడది? అంత పెద్ద చర్చ్ కడతారా? హోలీ ల్యాండ్. మరొక మనందరికి కూడా ఉపయోగపడే ఒక హోలీ ల్యాండ్ నిర్మాణం, ఒక బ్రహ్మాండమైన మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నారు. దానికి మీరు, నేను అందరం కూడా పాల్సనాయ గారికి, జయప్రకాష్ గారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ మందిరానికి రావటం ఇది 4వసారి. పాల్సన్ సార్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఈ కార్యక్రమానికి మరి ప్రత్యేకంగా శ్రీహరి సార్ వారి నియోజకవర్గం
వారికి చెప్పకుండా వచ్చినందుకు మొట్టమొదట ఫోన్ చేసిన ఆడికి తాకిచ్చేస్తే పని అయిపోతుంది అనుకున్నా కానీ ఫోన్ లేపలేదు సార్ మీ ఫోన్. సో ఇక్కడికి ఎందుకంటే వీడికి వచ్చినప్పుడు నేను ఎలక్షన్స్లో ఇంకా నిల్చున్నా కానీ ఎలక్షన్స్ కాలే. ఫాదర్ పాల్సన్ సార్ మనకేం చెప్పారంటే ఆశీర్వాదం తీసుకోవటానికి వచ్చినప్పుడు మీరు గెలుస్తున్నారో, నువ్వు గెలుస్తున్నావు, మళ్ళా ఇక్కడికి వచ్చినవో మళ్ళా బ్లెస్సింగ్ తీసుకుంటావు, దర్శనం చేసుకుంటావు, మీరు వెళ్ళండి అన్నాడు. నిజంగా కూడా ఆ మాట ఇప్పటికీ మర్చిపోలే. నేను గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఆశీర్వాదం తీసుకొని పోవటం జరిగింది. ఇక్కడ అంటే నమ్మకానికి మారు పేరుగా, మానవత్వానికి మారు పేరుగా ఉన్నటువంటి ఇంత పెద్ద మన వరంగల్ జిల్లాకే కదా రాష్ట్రానికే ఇంత పెద్ద చర్చ్గా ఉండటం మనకు నిజంగా కూడా మనం చేసుకున్న అదృష్టం. దానికి పెద్దలు పాల్సన్ రాజ్ సార్ లాంటి వాళ్ళు ఉండటం చాలా ఇదిగా ఉన్నది. అదేవిధంగా కడియం శ్రీ హరి గారు ఎంతైనా పంతులే ఉంటుంది, విద్యార్థులే పంతులే. వారు నిజంగా కూడా ఎన్ని నేర్చుకుందాం అనుకున్నా, ఎన్ని చెప్పినా, ఎప్పుడు కలిసినా కొత్తదనం ఉంటూనే ఉంటుంది. నిజంగా కూడా మేము ఎక్కడైనా తిరిగినా ఈ గోవా లేకపోతే ఈ బెంగళూరుకి ఇక్కడ చర్చలకు పోయిన తప్ప బయట ఎక్కడ కూడా రాష్ట్రాలు దాటి దేశాలు దాటిపోయి చూసిన ఒక్కొక్కటి చెప్తుంటే వాటి పేర్లు బంగార పూతతోటి తాపెతోటి చేసి ఇవన్నీ చెప్తుంటే ప్రపంచం చాలా పెద్ద, ఇంకా చూడవలసినవి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అనుభవయోగ్యులు వారు కూడా మన జిల్లాకు నిజంగా చెప్పాలంటే వారి వలన వారి నియోజకవర్గం కాదు జిల్లా కూడా బాగుపడుతుంది. మాకు ఆ నమ్మకం ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే వారికి ఉన్న ఒక అవగాహన జిల్లా మీద, ప్రతి గ్రామం, ప్రతి సిస్టమ్ మీద అవగాహన ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇన్ని వరాలు ఇచ్చినప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే వారి కృషి కూడా అందులో చాలా వెనుక చాలా పెద్ద కృషి ఉన్నది. అందులో ఇవాళ గన్పూర్ నియోజకవర్గం రాబోయే రోజులలో మీరు ఎవరు ఊహించనంత అభివృద్ధి కాబోతున్నది. వారి ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి గారు ముందు పెట్టినప్పుడు స్వయాన మేము అందరం ఉన్నాం. మరి పాల్సన్ రాజ్ సారు కొత్తగా కట్టబోయేదానికి కానివ్వండి, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసినా కడియం శ్రీహరి సార్తో పాటు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా మీ వెనువెంట ఉంటాం. మీరు ఏది చేసినా, మాకు ఏ బాధ్యత ఒప్పచెప్పినా మేము తప్పకుండా మీ వెనువెంట చేస్తామని మనవి చేస్తూ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ, మరి ప్రత్యేకంగా నారాయణ రెడ్డి సార్ మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటాడు. రాజేందర్ దీనికి ఇట్లా పోవాలి, మనం ఇట్లయితే బాగుంటుంది, ఈ రూట్లో పోతే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ ఇవి ఉన్నాయి, అక్కడ అవి ఉన్నాయి, ఇక్కడ అదేది మన సైన్స్ సెంటర్ ఉన్నది. ఎంతసేపు జిల్లా అభివృద్ధి మీద ఇవాళ రేపు ఎవరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఎవరి పనుల వాళ్ళు, ఎవరి లొల్ల వాళ్ళు పోటీ ప్రపంచంలో. జిల్లా గురించి కానీ, రాష్ట్రం గురించి కానీ, ప్రజల గురించి ఆలోచించేది మనుషులు చాలా తక్కువ ఉంటారు. అందులో వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఇది ఉన్నారు. మరి అనిల్ థామస్ సార్ వారి గురించి కూడా నిజంగా వారు ముఖ్యమంత్రి గారు ఒకసారి వారి గురించి చెప్తున్నారు. వారి మీద ఎవరో వచ్చి ఒక చిన్నగా ఏదో కామెంట్ చేసి చెప్పబోయారు. అది నిజంగా కూడా సార్ అది చెప్పబోతే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నాడు, ఏ రోజు కూడా సొంత పని పట్టుకుని నా దగ్గర రాలే, ఆయన గురించి నువ్వు కంప్లైంట్ చేయటం ఏంటిది, నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి ఇంకోసారి ఆయన గురించి చెయ్యకో, ఆ వ్యక్తి ఏందో నాకు తెలుసు, నేను పని చేస్తానన్నా కానీ తీసుకొని వ్యక్తి, నువ్వు ఆయన గురించి కామెంట్ చేస్తున్నావు అంటే నీ గురించి ఏందో తెలిసిపోతుంది అని చెప్పినటువంటి నిజంగా కూడా ఈ డయాస్కి అప్రిషియేట్ చేయాలి. మీరు ఉన్నారు కదా జిల్లాలో ఉన్న 5 ఎమ్మెల్యేలు ఉన్న పొరపాటు జరిగింది. థామస్ సార్ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అన్నప్పుడు అనుకున్నాను, మిమ్మల్ని మరోసారి తప్పకుండా కలవాలి అనుకున్నా ఆ రోజు. ఏదేమైనా అందరికి కూడా థ్యాంక్ యూ సార్, నమస్తే.